పని చేస్తుంది. ట్రంప్ కు చురుకలంటించింది. ఎందుకంటే బీజింగ్ వెళ్లి ట్రంప్ తిట్టించుకున్నారా? తైవాన్ జోలికొస్తే తడాకా చూపిస్తామంటోందా? యుద్ధం తప్పదని హెచ్చరిక చేస్తోందా? చైనా హెచ్చరికలకు అమెరికా ఏం చెప్తోంది? ట్రంప్ తేడా చేస్తే మరో కొత్త యుద్ధం మొదలైనట్టేనా? అమెరికా పతన వాస్తలో ఉందా? అప్పుల్లో అగ్రస్థానంలో ఉందా? చైనా అమెరికాను ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎందుకంటే చైనా అమెరికాకు వాణిజ్యపరంగా స్నేహహస్తం అందించినప్పటికీ తైవాన్ అంశం దగ్గరగా వచ్చేసరికి జిన్పింగ్ గట్టిగానే స్పందించారు. తైవాన్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సంబంధాలు ప్రమాదకరంగా మారతాయని, అది నేరుగా యుద్ధానికి దారితీస్తోందని జిన్పింగ్ హెచ్చరించారు. తైవాన్ మా అంతర్గత విషయం, అక్కడ పరిస్థితి హద్దు దాటితే అమెరికా చైనాల మధ్య ఘర్షణలు తప్పవు అని ముఖం మీదే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. All the way, the relationship between the American and Chinese people goes all the way back to America's founding. The first American consul to China, Samuel Shaw, arrived on the first American trading ship to reach these shores in 1784. The Chinese merchants had a name for the Americans. They called their visions the New People. 2.5 centuries later, that first connection has grown into one of the most consequential relationships in world history. The relationship between the American and Chinese people goes all the way back to America's founding. The first American consul to China, Samuel Shaw, arrived on the first American trading ship to reach these shores in 1784. The Chinese merchants had a name for the Americans. They called their visions the New People. 2.5 centuries later, that first connection has grown into one of the most consequential relationships in world history. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ తగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటన ద్వారా ఆర్థిక విజయాలు సాధించారని ట్రంప్ భావిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ సీఈఓలను కూడా వెంబట పెట్టుకుని వచ్చారు. బోయింగ్ విమానాల కొనుగోలు, చమురు ఎగుమతులపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సెప్టెంబర్ 24న వైట్ హౌస్ ను సందర్శించాల్సిందిగా జిన్పింగ్ దంపతులను ట్రంప్ అధికారికంగా ఆహ్వానించారు. చైనా ప్రజలు, అమెరికా ప్రజల మధ్య ఉన్న పటిష్టమైన బంధం కొనసాగారని ట్రంప్ మాటల్లో తెలిసిపోతోంది. అంతేకాదు చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచి ఉండాలని అమెరికా, చైనా అంగీకరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చైనా అన్నంత పని చేసింది. ట్రంప్ కు చురకలంటించింది. ఎందుకంటే బీజింగ్ వెళ్లి ట్రంప్ తిట్టించుకున్నారా? తైవాన్ జోలికి వస్తే తడాకా చూపిస్తామంటోందా? యుద్ధం తప్పని హెచ్చరిక చేస్తోందా? చైనా హెచ్చరికలకు అమెరికా ఏం చెప్తోంది? ట్రంప్ తేడా చేస్తే మరో కొత్త యుద్ధం మొదలైనట్టేనా? అమెరికా పతన అవస్థలో ఉందా? అప్పుల్లో అగ్రస్థానంలో ఉందా? చైనా అమెరికాను ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ బ్రాహ్మణి అందిస్తారు. బ్రాహ్మణి, ఓవర్ టు యూ. శ్రీజ, థ్యాంక్ యూ. ఇక ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాల మధ్య మళ్లీ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అనే ప్రశ్నతే తలెత్తుతోంది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇచ్చిన వార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైతోంది. అలాగే ఇక ఇరాన్ యుద్ధం కారణంగా కూడా కొంత భిన్న పరిస్థితులు అయితే అమెరికాలో తలెత్తిన చూస్తున్నాం. అయితే అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ కూడా తగ్గుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటన ద్వారా ఆర్థిక విజయాలు కూడా ఎలాగైనా సాధించాలని చెప్పేసి అమెరికా అయితే భావిస్తోంది. అందుకే ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ సీఈఓలను కూడా ఆయన వెంట పెట్టుకుని మరి బోయింగ్ విమానాల కొనుగోలు, చమురు ఎగుమతులపై కూడా ఆయన కీలక ఒప్పందం చేసుకోవడానికి కూడా అక్కడికి చైనాకి పర్యటనకు వెళ్లారు. అలాగే ఆ చైనా పర్యటన సందర్భంగా కూడా ఆయన కీలక విషయం అంటే సెప్టెంబర్ 24న వైట్ హౌస్ ను సందర్శించాలి అని చెప్పేసి కూడా జిన్పింగ్ దంపతులను కూడా ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షీ జిన్పింగ్ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు.
మా దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే గనక అమెరికాతో యుద్ధానికి కూడా మేము వెనకాడేది లేదు అని చెప్పేసి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుండ బద్దలు కొట్టేసినట్లు కూడా చెప్పేశారు. ముఖ్యంగా తైవాన్ విషయంలో అత్యుత్సాహం చూపవద్దని కూడా ముఖం మీదనే అయినసారు ఆయన. ఈ షాకింగ్ పరిణామం బీజింగ్ లో జరిగింది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఊహించని పరిణామం అయితే ఎదురైపోయింది. ఇక చైనా ఇలాంటి వార్నింగ్ ఆయన ఎదుటిని ఇవ్వడం చైనా అన్నంత పని చేసిందా అనే డౌట్ కూడా వస్తుంది. అసలు ఏం చేయబోతుంది చైనా హెచ్చరికలను అమెరికా ఏం చేయబోతుంది అనే డౌట్ కూడా వస్తుంది. మరి ట్రంప్ చేస్తే మరి యుద్ధానికి కూడా ఒకవేళ మొదలైనట్లయినా ఆ యుద్ధానికి దారితీసే పరిస్థితులు తలెత్తుతున్నాయా అనేది కూడా తెలియాల్సింది. వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అంది సత్యం గారు విశ్లేషకులు, అలాగే మధుసూదన్ రావు గారు విశ్లేషకులు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం అండి ఇద్దరికి, అంది సత్యం గారు అలాగే మధుసూదన్ రావు గారు. నమస్తే. ఓకే, అలాగే ఇక చైనా పర్యటనలో ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ట్రంప్ కు షీ జిన్పింగ్ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఈ వార్నింగ్ ని అమెరికా ఏ విధంగా చూసుకుంటుంది అనేది కూడా తెలియాల్సింది. పీసీలో ఒకసారి కాల్ కనెక్ట్ చేయండి, కాల్ కట్ అయినట్లుంది. చెప్పండి రమణ. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తీ మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్ కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ గా విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అంది సత్యం గారు విశ్లేషకులు, అలాగే మధుసూదన్ రావు గారు విశ్లేషకులు. నమస్కారం అండి ఇద్దరికి. అంది సత్యం గారు, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. చెప్పండి, అమెరికా ఏం చేయబోతుంది? తైవాన్ జోలికి వస్తే తడాకా చూపిస్తామని చెప్పిస్తుంది చైనా. మరి యుద్ధం, మరో యుద్ధం కూడా తప్పదా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏమంటారు? రెండు దేశాల మధ్య ముందు ట్రేడ్ రిలేషన్స్ సాఫ్ట్ గా ఉంటే ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకు కూడా సాఫ్ట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య బిగ్గెస్ట్ ట్రేడ్ ఉంది. సంవత్సరానికి $415 బిలియన్ రెండిటి మధ్య ట్రేడ్ జరుగుతూ ఉంది. మరే దేశం కన్నా కూడా అంత పెద్ద ట్రేడు వాళ్ళ గనక సాఫ్ట్ గా ట్రేడ్ రిలేషన్స్ ఉంటే వాళ్ళు సుఖపడతారు, మిగతా దేశాలకు కూడా సమస్యలు ఉండవు. తైవాన్ విషయానికి వస్తే తైవాన్ చైనాలో అంతర్భాగం. అది ఆనాటి నుంచి 1950s నుంచి ఇప్పటి వరకు కూడా అంతర్భాగమే.
కాకపోతే అటానమస్ గా ఉండి వేరే అడ్మినిస్ట్రేషన్ ఉండటం వల్ల రెండుగా ఉన్నాయి. అయితే తైవాన్ విషయంలో అమెరికా ఎందుకు ఇంత పట్టుబడుతుంది అంటే దరిదాపు 90% చిప్స్ ప్రొడక్షన్ తైవాన్ ప్రపంచం మొత్తానికి డిక్టేట్ చేస్తుంది. కాబట్టి ఆ తైవాన్ చైనా చేతుల్లోకి, చైనా దేశంలో మెర్జ్ అయితే అది అమెరికాకు కానీ మిగతా దేశాలకు డిసడ్వాంటేజ్. కాబట్టి తైవాన్ అట్నే కాపాడాలని అమెరికా తాపత్రయపడుతుంది. దానివల్ల ఇవాళ ఘర్షణ వాతావరణం ఉన్నది. వాస్తవానికి అమెరికా తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా ఒక అడ్వాంటేజ్ అంటే తైవాన్ ప్రజలు సపరేట్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు తైవాన్కు ఆయుధాలు సప్లై, తర్వాత సపరేట్ రిలేషన్స్ పెట్టుకోవటం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఈ రెండు దేశాల మధ్య ఆ విషయంలో రాజీ కుదరట్లేదు. రెండోది, జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా అమెరికా విదేశాంగ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తెల్లారే. మా తైవాన్ విషయంలో మా పాలసీలో ఏం మార్పు లేదని ప్రకటించాడు. కాబట్టి తైవాన్ ఇష్యూ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగేటువంటి అవకాశమే ఉంది. తర్వాత మూడో అంశం, తైవాన్కి ఎందుకు ముగ్గురు పెద్ద సిఇఓలు నెట్టబెట్టపోయాడు అంటే ఎలాన్ మస్క్కు పెద్ద మార్కెట్ చైనా, ఏది ఎలక్ట్రికల్స్ వెహికల్స్కు. తర్వాత రెండోది మరొక ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సిఇఓ. ఇట్లా ముగ్గురు మూడు సపరేట్ స్పెషలైజేషన్ వరల్డ్ని డిక్టేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ముగ్గురుతోటి ట్రేడ్ పెరిగితే అమెరికా ట్రేడ్ పెరిగినట్టే, వాళ్ళ ముగ్గురు వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా రేటు పెరిగితే ట్రేడ్ పెరిగినట్టే. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రయాణం చేశారు. కాబట్టి వాళ్ళ ముగ్గురును చూస్తే అనిపించేది కూడా మనకేమిటంటే ఇదేదో పొలిటికల్ రిలేషన్స్ కావు, ట్రేడ్ రిలేషన్స్ కోసకే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి చైనా అమెరికా యొక్క ట్రేడ్ పెరగటానికి ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు కుదరబోయేటువంటి డీలు చాలా దోహదం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటంటే వీళ్ళిద్దరు ఇవాళ మీటింగ్లో ప్రపంచం మొత్తానికి మంచి సిగ్నల్ ఏమిటంటే హార్ముజ్ జలసంధి ఓపెన్గా ఉండాలనే దానికి ఇద్దరు అంగీకరించారు. యుద్ధానికి ముందు కూడా ఓపెన్గా ఉంది, ఇప్పుడు కూడా ఓపెన్గా ఉండాలని ఇద్దరు అంగీకరించినందుకు మొత్తం ప్రపంచానికి, ఏషియాకు, పర్టికులర్గా ఇండియాకు, చైనాకు పెద్ద ఉపయోగం. అదేవిధంగా ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాటి మీద మేము పెనాల్టీ వసూలు చేస్తాం, ఫీజు వసూలు చేస్తాం అంటే రెండు కూడా రిజెక్ట్ చేసినాయి. కాబట్టి ఈ రెండు దేశాలు కూడా హార్ముజ్ జలసంధి విషయంలో ఏకాభిప్రాయానికి రావటం వల్ల ఆయిల్ ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది, వరల్డ్ ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఏషియన్ కంట్రీస్కు బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ఇక వచ్చేటువంటి స్టేట్మెంట్లు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చిండన్నారు, వార్నింగ్ ఇచ్చాడా లేకపోతే ఇంకోట బయటకు ఎక్స్పోజర్ వచ్చేటువంటి న్యూస్ అని మనం నమ్మలేం. వాళ్ళిద్దరూ రేపు అగ్రిమెంట్స్ అయినాక ఇచ్చే స్టేట్మెంట్లు కానీ అసలు నిజాలు తెలియదు. ఓకే, అందసత్యం గారు. అలాగే మధుసూదన్ రావు గారు, మీరు చెప్పండి. అయితే సెప్టెంబర్ 24న వైట్ హౌస్ ను సందర్శించాలని చెప్పేసి కూడా జిన్పింగ్ దంపతులకు ట్రంప్ ఇన్వైట్ చేశారనమాట. అయితే దాన్ని అధికారికంగా కూడా పర్యటన కూడా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి హెచ్చరికలు చేశారు, మళ్ళీ ఇక్కడేమో పర్యటన కొనసాగుతుంది. ఏం జరుగుతుంది అనుకోవాలి? మీరు ఇంతకుముందు అన్నట్టుగా యుద్ధము ప్రభావము రెండు దేశాల ద్వారా మాత్రం రాదు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోదు. చైనా అనేది ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారినది. మొత్తం వరల్డ్ మొత్తం కూడా ట్రేడ్ సెంటర్ గా, అంటే చైనాకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా ఇవాళ ప్రపంచ దేశాలలో ఉంది. కాబట్టి దాని ఎకానమీ అంతా కూడా ప్రపంచం మొత్తం కూడా విస్తరించున్నది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశంతో కూడా చైనా యుద్ధానికి పురిగొల్పది, దానికి యుద్ధం చేయాలనే ఆలోచన కూడా రాదు. వాళ్ళ తైవాన్ అంశంలో కూడా తైవాన్ని ఒక రోజులో కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ యుద్ధం చేయదు. వాళ్ళ తైవాన్ విషయంలో తను చెప్పినట్టుగా వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. ఒకటి ప్రజలు, అక్కడ సపరేట్ కరెన్సీ ఉంది, సపరేట్ ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళ పార్లమెంట్, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా చైనా దాని మీద చేయలేకపోతుంది. కారణం ఏంటంటే అమెరికా వాళ్ళకు ఆయుధ సరఫరా చేస్తా ఉన్నది, అమెరికా అండగా ఉన్నది. ఇప్పుడు చైనా అమెరికా మీద దాడి చేస్తే, తైవాన్ కబ్జా చేయాలని ఆలోచన చేస్తే అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికా ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఈ ప్రపంచం అంతా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇండో పసిఫిక్ జలాల మధ్యలో ఈ సంబంధాలు ఏవైతున్నాయో చెడగొట్టుకునేటువంటి ప్రయత్నం చైనా ఎప్పటి చేయదు. ఎందుకంటే ఆ దేశం ఎకానమీ, ఆ దేశంలో ఉన్నటువంటి వస్తు ఉత్పత్తి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ప్రపంచం అంతా కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో
అది ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వడానికి ఆలోచన చేస్తుంది తప్ప ఈ యొక్క భూములు కబ్జా చేసి దేశాలను కబ్జా చేసి పెత్తనం చెలాయించాలి, ఈ అమెరికాల పెత్తనం చెలాయించాలనే ఆలోచన లేదు. కాబట్టి యుద్ధం అనేది రాదు, బహుశా యుద్ధం పురిగొలు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ అంతకుముందు కూడా మన ఇండియా తోటి కూడా చైనాకు బార్డర్ లో జరిగినటువంటి చాలా అంశాల్లో కూడా యుద్ధం రావాలి యాక్చువల్లీ. కానీ ఇవాళ చైనాకు సంబంధించినటువంటి ఎన్నో ప్రొడక్ట్స్ ఇవాళ మన ఇండియాలో పెద్ద మార్కెట్ ఇవాళ ఇండియా. కాబట్టి ఇండియా తోటి కూడా ఎన్నడూ కూడా యుద్ధం చేయలేదు. అది ఈ పక్క పాకిస్తాన్ కి సంబంధించి బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళని పురిగొల్పి మన మీద పంపిస్తే తప్ప అది ప్రత్యక్ష యుద్ధం ఎప్పుడు కూడా చేయదు అది. కాబట్టి యుద్ధం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ట్రేడ్ కి సంబంధించినటువంటి అంశమే. ఈ రెండు దేశాల మధ్యలో ఈ టారిఫ్లకు సంబంధించి అమెరికా కొన్ని చైనాకు సంబంధించినటువంటి వస్తువుల మీద అత్యధికమైనటువంటి 100%, 200% టారిఫ్లు ఏవైతే విధించిందో, ఈ చైనా కూడా అమెరికాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మీద కూడా పెద్ద ఎత్తున టారిఫ్లు విధించింది. ఈ చర్చల ఫలితంగా కొంత టారిఫ్లలో సడలింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పోగా ఇంకొకటి మీరు అన్నట్టుగా అమెరికా కొని తెచ్చుకున్నదా అంటే ఇది ఇప్పుడు తైవాన్ కు సంబంధించిన అంశంలో చైనా అమెరికా ఇట్లా తైవాన్ కు సహాయం చేస్తే మరి తిట్టించుకుందా అమెరికా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా బీజింగ్ కి వెళ్ళి ఈ ట్రేడ్ కి సంబంధించినటువంటి ముచ్చటంతా అయిపోయిన తర్వాత ఈ తైవాన్ కి సంబంధించినటువంటి సందర్భం వచ్చిన తర్వాత తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తగదు అని చెప్పి చైనా హెచ్చరించింది. కారణం ఏంటంటే ఈ యొక్క ఇవాళ అమెరికా మొత్తం కూడా ఆయుధాలన్నీ కూడా అమెరికా అంటేనే ప్రపంచానికి ఆయుధాలను అమ్ముకునేటువంటి ఒక కర్మాగారం అది ఆ దేశం. ఇవాళ చాలా దేశాలు ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ప్రపంచ దేశాలు చాలా దేశాలు అమెరికా ఆయుధాలతోటే ఇవాళ యుద్ధాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక యుద్ధం మొదలవ్వాలన్నా కూడా అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడానికి ఒక యుద్ధాన్ని సృష్టిస్తుంది. కాబట్టి యుద్ధాన్ని కారకం అంటే ఒక యుద్ధాన్ని మొదలు పెట్టడానికి అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకునే ప్రక్రియలో భాగంగానే ఒక యుద్ధాన్ని ఏదో ఒక కారణం కూడా సృష్టించేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. అదే దిశలో ఇవాళ తైవాన్ కు సంబంధించి మేము రక్షణగా ఉంటామని చెప్పి ఇవాళ తైవాన్ కు రక్షణ చైనా ఓర్చుకోలేకపోతుంది. ఇవాళ ఆసియా ఖండంలో ఉన్నటువంటి మా పక్కన ఉన్నటువంటి ఈ దేశంలో నీ బోర్డు పెట్టానండి, దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి ఇవాళ చైనా ఘాటుగా హెచ్చరించినటువంటి సందర్భం. ఇవాళ అమెరికా కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. కానీ తైవాన్ అడ్డం పెట్టుకుని తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన కుట్రతోటి ఉంది. కాబట్టి చైనా అమెరికా ఈ రెండు దేశాల మధ్యలో ఎప్పటికి కూడా యుద్ధం కాదు. ఇది వీళ్ళు ఆయుధాలు అమ్ముకుంటున్నారు, మేము స్వతంత్ర దేశం అని చెప్పి వీళ్ళు అంటేనే ఉంటారు. చైనా ఇది మాలో అంతర్భాగమే, ఇది చైనా ఒకటే నేషన్ మాదంతా అని చెప్పి చైనా అంటేనే ఉంటది. కాబట్టి యుద్ధము తైవాన్ సందర్భానికి దేశాన్ని ఉద్దేశించి యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇక హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా హార్మోజ్ ఓపెన్ కావాలి అని అంటా ఉన్నారు. ఇవాళ హార్మోజ్ మూసేసి ఎవరు యుద్ధ ప్రభావంతో హార్మోజ్ మూతపడ్డది. ఇవాళ ఆ రెండు దేశాల మధ్య జరిగినటువంటి సందర్భంలో మేడం. ఎస్, అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. అందసత్యం గారు మీరు చెప్పండి. అయితే అమెరికా ఇప్పటికీ పతనావస్థలో ఉంది, అప్పుల్లో ఉంది చాలా వరకు అనేది కూడా తెలుస్తుంది. అయితే మరి ఇంకా తైవాన్ రక్షణ కోసం డ్రాగన్ తో కూడా తలపడుతుందా? ఇప్పుడు అమెరికా ఎకానమీ $31 ట్రిలియన్, అప్పులు $38 ట్రిలియన్ ఉన్నాయి. అంటే 100కు $125 అప్పు ఉంది. అంటే 125% డెట్ బర్డన్ ఉంది. $31 ట్రిలియన్ ఎకానమీ అయితే $38 ట్రిలియన్ అప్పులు. కాబట్టి అప్పుల్లో ఉంది. రెండోది ఆర్థికంగా పోలిస్తే అమెరికా దగ్గర $700 బిలియన్ రిజర్వ్స్ ఉంటే చైనా దగ్గర $4,300 బిలియన్ ఉంది. అంటే దరిదాపు 6 రెట్లు ఆ ఫారెన్ రిజర్వ్స్ ఇవాళ చైనా దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఎకానమీ ఇది 31 అయితే చైనా $21 ట్రిలియన్. కాబట్టి నియరెస్ట్ ఎకనామిక్ రైవల్ ఎవరంటే చైనానే. ఇప్పుడు దరిదాపు 7 సెక్టర్ల 3 చైనా ఓవర్టేక్ చేసింది, ఇంకో 4 ఓవర్టేక్ చేసే పనిలో ఉంది. వాటిని నిరోధించడానికి దరిదాపు నిరంతరం అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది టారిఫ్ల ద్వారా అయితేనేం, చుట్టూన్నటువంటి దేశాల్లో స్ట్రెయిన్ చేయటం ద్వారా అయితే అనేక రకాలుగా చేస్తుంది. అట్లాగే చైనాను కంట్రోల్ చేయడానికి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా తోటి క్వాడ్ ఏర్పాటు చేసి చైనా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంది పసిఫిక్ జలాల్లో. ఈ ప్రయత్నాలన్నీ కొనసాగిస్తున్నప్పటికీ చైనా తన గ్రోత్ మోడల్ తన అమలు జరుపుతూ వస్తుంది. కాబట్టి రెండు డెవలప్ అయినటువంటి దేశాలు అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉన్నటువంటి ఇరాన్ తోటి జరిగిన యుద్ధం తర్వాత దరిదాపు $30 బిలియన్ దానికి ఖర్చు అయింది.
తర్వాత టారిఫ్ల వల్ల సుప్రీంకోర్టు పెనాల్టీ వేసి అవి రీపే చేయాలని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఇవి తడిసి ముప్పిడై ఇవాళ ట్రంప్ దివాళా చేసే పరిస్థితికి వస్తున్నాడు. అందుకని తక్షణం యుద్ధం చేసే అవకాశం లేదు. కానీ తైవాన్ విషయంలో ఆ భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ కదలకుండా ఉండవు, అన్ని కుదురుతాయి. మీరు ఇంతకు ముందు అన్నట్లుగా కూడా ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ అనేది కూడా భారీగా తగ్గుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాదు ప్రచారం జరగటం కాదు. 64% రేటింగ్ ఉన్నది. ఇరాన్ యుద్ధం సందర్భంగా 35% పడిపోయింది రేటింగ్. నిజంగానే తగ్గిపోయింది. అయితే బీజింగ్ వెళ్ళి మరి ఈ విధంగా తిట్టించుకోవడం అమెరికాకు ఎలా ఉంటుందంటారు? ఆ తిట్టించుకోవడం అనే పదం మనం మాట్లాడుతున్నాం, కానీ అది చైనా అక్కడికి పోయిన తర్వాత చైనా రిక్వెస్ట్ చేసింది అంటారు. ఎందుకంటే జిన్పింగ్ స్టేట్మెంట్ ఇవ్వగానే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడుగా, మీరు తైవాన్ జోలికి రావద్దని జిన్పింగ్ అంటే మా విషయంలో తైవాన్ విషయంలో మా పాలసీలో మార్పు లేదని ఇచ్చాడు. కాబట్టి అమెరికా ఏం వెనక్కు తగ్గలేదు, లేకపోతే కన్సెన్సస్ కు రాలేదు. కాబట్టి ఆ ఇష్యూ డిఫరెన్స్ అది కూడా కొనసాగుతుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొనసాగుతుంది తైవాన్ విషయంలో. కాబట్టి తైవాన్ చైనా చేతుల్లో పోతే అమెరికా డిసడ్వాంటేజ్ పడద్దని పోనివ్వట్లేదు. తర్వాత ఒకే దేశం ఉంటే ఇప్పటికే చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ లో మోనోపాలి ఉంది ప్రపంచంలో. ఇప్పుడు చిప్స్ టెక్నాలజీగా ప్రొడక్షన్ లో కూడా మోనోపాలిగా మారితే అమెరికాకు ఆ మేరకు డిసడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి తైవాన్ చైనాలో మెర్జ్ కాకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అవి ఎంతవరకు ఎన్నాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేస్తుందో, ఎన్నాళ్ళు మెర్జ్ కాకుండా చూస్తుందో మనం వెయిట్ అండ్ సీ అనే పద్ధతుల్లో ఉండాలి. ఓకే అండి సత్యం గారు. అలాగే మధుసూదన్ రావు గారు, మీరు చెప్పండి, తైవాన్ కి సంబంధించి చైనా వార్నింగ్ ఇవ్వడం అమెరికాకు ఏ విధంగా చూసుకోవాలి? చైనా అమెరికాకు వార్నింగ్ ఇవ్వలేదు. మీటింగ్ లో కూర్చున్నటువంటి సందర్భంలో తైవాన్ అది మా అంతర్గత సమస్య, మా దేశానికి సంబంధించింది, దీని జోలికి రావద్దు అని చెప్పింది. కానీ అమెరికా అవసరం లేదంటారా? అది రెండు అగ్రరాజ్యాల మధ్యలో వార్నింగ్ నాకైతే వార్నింగ్ లా అనిపిస్తలేదు. అది అంటే అనొచ్చు, అంటే తైవాన్ మాది, మరి దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పుంటది బహుశా. మా అంతర్గత చైనాలో భూభాగం అనేది, దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి స్నేహపూర్వకంగా జరిగిన చర్చల్లో జరిగింది. అంతే కాబట్టి ఒక స్టేట్మెంట్, ఆ దేశంలో వాళ్ళు కూర్చొని ఈ దేశంలో వీళ్ళు కూర్చొని మా జోలికి వస్తే మేము ఊరుకోమనే అక్కడ సిచ్యువేషన్ రాలేదు. కానీ తైవాన్ విషయంలో మీరు రావద్దు అనే ఒక వార్నింగ్ లాగా, అంటే స్నేహపూర్వకంగా నువ్వు ఇళ్ళకి రావద్దు, జోలికి రావద్దు అనే ఒకటి అంశం మాత్రం అక్కడ వచ్చింది. అప్పటికే అమెరికా ఈ దక్షిణ ప్రాంత జలాలలో ఆల్రెడీ నేవిగేషన్ సంబంధించినటువంటి యుద్ధ విన్యాసాలు, యుద్ధానికి సంబంధించినటువంటి నౌకలు విన్యాసాలు అన్ని చాలా వరకు తైవాన్ సముద్ర జలాల్లో చేస్తూ ఉంటది. ఒక పక్క ఇది పురిగొల్పుతుంది. అమెరికా ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నప్పటికీ కూడా చైనా ఎప్పుడు కూడా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము, యుద్ధానికి ఆహ్వానం పలుకలేదు. కారణం ఏంటంటే చైనా ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎకానమీ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా పెద్ద ఎకానమీ ఉన్నటువంటిది. దాని దగ్గర విదేశీ మార్కెట్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అది ఎప్పుడు కూడా యుద్ధం అయిపోదు. అది దాని వ్యాపార విస్తరణ అనేది వేగంగా ప్రపంచ దేశాలలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. దాని యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా వాళ్ళు ముందు స్థాయిలో పోతే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న అంశాల పట్ల వాళ్ళు ఈ యుద్ధాన్ని పోవడము, ఇట్లాంటి అంశాల పట్ల చైనా ఎప్పటికీ కూడా ముందుకు పోయేటువంటి సైనిక పాఠవం కావచ్చు, దానికి ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. అయినా కూడా ఎప్పుడు కూడా యుద్ధానికి ఇండియా తోటి మనతో ఎన్నోసార్లు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు కూడా చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు కాదు. యుద్ధం చేయడం వల్ల రెండు దేశాల మధ్యలో కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఓర్చుకునేటువంటి స్థితిలో వల్ల చైనా లేదు. ఇవాళ అమెరికా టారిఫ్ వేసింది ఎవరి మీద? చైనా మీద. చైనా వస్తువులకు సంబంధించిన దాని మీద టారిఫ్ విధిస్తే దాన్ని స్వీకరించి చైనా ఏం చేసింది, సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతుంటే వాటి మీద మేము కూడా వేస్తామని చెప్పి ఆర్థికమైనటువంటి యుద్ధం చేస్తుంది తప్ప ప్రత్యక్ష యుద్ధానికి ఎక్కడ కూడా అమెరికా కోరుకోవడం. తైవాన్ అంశము తైవానే ప్రత్యేకంగా చూసుకుంటుంది. తైవాన్ మీద కూడా జబర్దస్తి దాడి చేసేటువంటి పరిస్థితి అయితే చైనా చేసేది ఇప్పటికే చూస్తుంటే. కాబట్టి ఈ ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలు, ఈ వాతావరణం దెబ్బతీసుకునే పరిస్థితిలో చైనా లేదు. కాబట్టి తైవాన్ మీద దాడి చేసి దాన్ని కబ్జా చేయాలనే ఆలోచన ఎన్నటికీ ఉండదు.
ఇవాళ చైనాని బూచిగా చూపించి తైవాన్ కి ఆయుధాలు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ చైనా అమెరికా ఓకే ఓకే మధుసూదన్ రావు గారు, యుద్ధం ఉండదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. అందసత్యం గారు, ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ మరో యుద్ధానికి గనక దారితీసే అవకాశం ఉంటే గనక యుద్ధం వస్తుందా, లేదంటే వేరే వ్యూహం మార్చుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రెజరైజ్ చేసి తైవాన్ ప్రెజరైజ్ చేసి కలుపుకోవాలని చూస్తుంది. దాడి చేసి కలుపుకునేదంటే ఎప్పుడో దాడి చేసి కలుపుకునేది. కాబట్టి అంతర్గతంగా చైనాను సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యతిరేకించే వాళ్ళు మెజారిటీ ఉన్నారు తైవాన్ లో. కాబట్టి మెర్జ్ కాలేకపోతుంది. ఏదేమైనా మొత్తం మీద హ్యూమిలియేట్ చేసి అయినా ప్రెజర్ బిల్డప్ చేసి అయినా కలుపుకోవాలని చూస్తుంది తప్ప అటాక్ చేయటం యాజ్ అంటూడే అటాక్ చేసి కలుపుకోవాలనేది ఉంటే ఎప్పుడో కలుపుకునేది. అది మొదటి అంశం. రెండోది, రాజకీయ విభేదాలున్నా లేక సైనిక వైరుధ్యాలున్నా ప్రపంచంలో ట్రేడ్ ఆగట్లేదు. ఉదాహరణకు మనం చైనా గాల్వన్ ఘర్షణలు జరిగినాయి. గాల్వన్ ఘర్షణలు జరిగినప్పుడు కూడా రెండు దేశాల మధ్య ట్రేడ్ $120 బిలియన్. అంటే దరిదాపు అమెరికా కన్నా ఎక్కువ ట్రేడ్ మనకు చైనాకు ఉంది. అమెరికాకు మనకు $86 బిలియన్ ట్రేడ్ ఉంటే చైనాకు మనకు $120 బిలియన్ ట్రేడ్ ఉంది. కాబట్టి ఘర్షణలు ఉన్ననాడు కూడా ట్రేడ్ తగ్గలేదు. అందుకే చైనా ఎకానమీ మీద ఆధారపడేటువంటివి అన్ని కూడా దేశాలు చైనా నుంచి తెచ్చుకోవు. ఎందుకు తెచ్చుకోవంటే మిగతా దేశాలతో పోలిస్తే 75%కే వాళ్ళ వస్తువులు వస్తాయి. మిగతా దేశాలకు ₹1 వేయాల్సి వస్తే ఇక్కడ ₹30 ఇస్తే సరిపోద్ది. అందుకని ట్రేడ్ రిలేషన్స్ జరగొట్టడానికి ఏ దేశాలు సిద్ధంగా లేవు. ఆ దేశాలు నష్టపడతాయి, వాటి గ్రోత్ వెనక్కుపోతుంది, ప్రజలు ఊరుకోరు. కాబట్టి ఇది అది సపరేట్ గా శాంతి భద్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తైవాన్ ఇష్యూ అని పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా అనేక విషయాల మీద రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఓకే, రైట్ అండి. అంది సత్యం గారు, అలాగే మధుసుందరరావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక మా దేశం మీద, మా దేశ అంతర్గత సమస్యల వ్యవహారాల్లో వీడనక వేలు పెడితే అమెరికాతో యుద్ధానికి కూడా వెనకాడితే లేదని చెప్పేసి షీ జిన్పింగ్ కుండ బదులు కొట్టినట్లుగా కూడా ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చినట్లుగా జరిగింది. మరి ఏం జరగబోతుంది? చైనా హెచ్చరికలతో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంటుందా, లేకుంటే తైవాన్ రక్షణ కోసం డ్రాగన్ తో తలబడుతుందా అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము.